శ్లోకం 9 మచ్చిత్తా మగ్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎవరైతే తమ మనస్సును నాపైనే నిలిపి తమ ప్రాణాలను నాకే అంకితం చేస్తారో అటువంటి భక్తులు నిరంతరం ఒకరికొకరు నా మహిమల గురించి బోధించుకుంటూ నా దివ్య లీలలను ముచ్చటించుకుంటూ ఉంటారు. వారు ఆ విధంగా భక్తి మార్గంలో ఎంతో సంతోషాన్ని, పరమానందాన్ని పొందుతారు. విశేషం: నిజమైన భక్తులకు భగవంతుని గురించి మాట్లాడటం, వినడం కంటే పెద్ద వినోదం గాని, ఉపశమనం గాని మరొకటి ఉండదు. ఈ శ్లోకం సత్సంగం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది. శ్లోకం 10 తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతి తే. ఎల్లప్పుడూ నా యందే మనస్సు నిలిపి అత్యంత ప్రేమతో నన్ను సేవించే భక్తులకు నన్ను చేరుకోవడానికి అవసరమైన బుద్ధియోగాన్ని, జ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తాను. విశ్లేషణ: ప్రేమ ఉంటే చాలు. భగవంతుని చేరుకోవడానికి మనకు పెద్దగా చదువు లేదా పాండిత్యం లేకపోయినా పర్వాలేదు. కేవలం నిశ్చలమైన భక్తి, ప్రేమ ఉంటే చాలు. భగవంతుడే గురువు. మనలో ఆ తపన ఉంటే మనల్ని తన దగ్గరికి ఎలా చేర్చుకోవాలో ఆ భగవంతుడే చూసుకుంటాడు. సరైన సమయంలో మనకు కావాల్సిన వివేకాన్ని, బుద్ధిని ఆయనే లోపల నుండి ప్రసాదిస్తాడు.